నీ యొక్క ప్రణయత్వ గుణాన్ని నేను వాళ్ళని చూసి స్తోత్రం చేయక ఉండలేక చేశాను. కానీ అసలు నీ యొక్క ప్రణయత్వ గుణాన్ని చెప్పాలి అంటే నా మాటలకి అందుతుందా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ஆறாயிரப்படி உரைக்கா நான் உரைக்க வல்லேன் அல்லேன் நல்ல வம்சத்தை சொன்னாலோ என்னில் என்னோடே நீ கலந்தா. நல்ல అంశத்தை சொன்னாలో ఎన్నిల్ నాన్ ఉరైక వల్లేనల్లే. నాకంత సమర్థత లేదయ్యా నీ యొక్క ప్రణయ ఆశ్రితల విషయంలో ప్రణయత్వ గుణాన్ని చెప్పేటువంటి సామర్థ్యం నాకు లేదు అని. நல்ல అంశத்தை சொன்னாலோ ఎన్నిల్ என்னோடே நீ கலந்த கலவியாகிற உன்னுடைய நிர்வதிక கீர்த்தி வெள்ளத்தின் கரையின் அருகேதான் செல்ல முடியுమో. పోన్లేని నల్ల అంశத்தை சொன்னாలో వెన్నెల్ ఏమిటి ఈ విలక్షణమైన విషయాన్ని చెప్పాలంటే సంగతి అలా ఉంచండి. ఇంకొకటి ఏమో తెలుసా, నాతోటి నీవు వచ్చినటువంటి ఆ కలయిక, ఆ నీ యొక్క నిరవధిక కీర్తి ప్రవాహం అని నువ్వు నాతోటి వచ్చి కలవటం వల్ల నీకు ఒక గొప్ప కీర్తి, ఆ కీర్తి అనే ప్రవాహం, ఆ ప్రవాహానికి దగ్గరగా కూడా నేను రాలేకపోతున్నానయ్యా. ఎప్పుడు చెల్ల ముడియుమో కరయిన్ అరుగేతాం చెల్ల ముడియుమో. ఆ కీర్తి అనే ప్రవాహానికి సమీపించడానికైనా నాకు సాధ్యమవుతుందా? ఇప్పటి అభూమియాన కీర్తిயை சொல்லுவான் என்னென்னில் உன்னை உள்ளபடி எனக்கு కాట్టి తందు. ఇప్పటి అభూమియాన కీర్తిயை சொல்லுவான் என்னென்னில். అండ్ ఇలా అభూమియాన అంటే అవకాశం లేని చోట కీర్తి అన్నట్టుగా ఎలా చెప్తున్నారేమిటి? ఉన్నై ఉళ్ళపడి ఎనక్కు కాట్టి తందు పెన్నై అనన్య ప్రయోజనాయికొండు ఎన్నోడు కలంద కలవయే నిరవధిక తేజస్సాగ ఉడయ్యవనే. అదిగో ఇప్పటి అభూమియాన కీర్తే చెల్లువాని అని, ఇలా అభూమి నేను కీర్తించలేకపోతున్నానండి నిన్ను అని దీని విషయం చెప్పాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు నిన్ను ఉన్నవాడిని ఉన్నట్లుగా నాకు దర్శింపచేశావు, ఆ తర్వాత నన్ను అనన్య ప్రయోజనుడిగా తీర్చిదిద్దావు, ఆ తర్వాత నువ్వు నాతో వచ్చినటువంటి ఆ కలయిక వల్ల గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడా. இந்த கலவியை பரமபக்தி யுக்தரானா அயர்வர் அமரர்கள் அபினிவேசத்தாலே எங்கனே பித்தேறி ஏற்றினார்கள். இந்த కలవియై ఈ కలయికని పరమభక్తి యుక్తులైనటువంటి అజ్ఞానము ఏమాత్రము లేనటువంటి ఆ ప్రేమ మాత్రమే కలిగిన ఆ నిత్యసూరులు ఎంగనే పిత్తేరి ఎత్తినారుగల్. ఏమిటి పెరుమాడే నీ యొక్క కీర్తి ఏమిటి, నీ వైభవం ఏమిటి, నీ యొక్క ప్రణయత్వ గుణం ఏమిటి, అది ఎలాంటి ఆడవాళ్ళతోటి వెళ్ళి అలా కలిసిపోయావని నిత్యసూరులు స్తోత్రం చేస్తున్నారట. అప్పటికే నాను ఎన్నుడయ అభినివేశాతిశయత్తాలే పిత్తేరి ఎత్తినేన్. అలానే వాళ్ళని చూశాను కదా, వాళ్ళెలా అభినివేశంతో స్తోత్రం చేస్తున్నారో నేను కూడా పిత్తేరి వ్యామోహంతో నిన్ను స్తోత్రం చేస్తున్నానయ్యా. పిత్తేరి ఏడ్చి నేను స్తోత్రం చేశాను అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. ఇది పన్నీరాయపడి అనంతరం పారమార్థిక పరత్వ ఔజ్వల్యத்தை உடைய உன்படி ఎన్నాళ్ళు పేసి ముడిక్క పోమో ఎన్గిరా. నీ యొక్క పరత్వ పారమార్థిక గొప్పదైనటువంటి పరత్వము యొక్క ఔజ్వల్యాన్ని కలిగినటువంటి నీ యొక్క ప్రకారాలు నా చేత చెప్పి ముగించడానికి సాధ్యం కాదయ్యా అంటున్నారు. ఆశ్రిత విషయத்தில் உன் ప్రణయ గుణத்தை நான் பாசுரமிட்ட అసక్తన్. సక్తన్ అంటే అసక్తన్ అంటే నీ యొక్క ఆశ్రితుల విషయంలో నీకున్నటువంటి ప్రణయ గుణాన్ని నేను మాటలతో చెప్పడానికి ఆసక్తి ఉన్నయ్యా. శక్తన్ అల్లే అంటే అసక్తుడని. అత్తయ్య అది ఎత్తాలే ఎన్నిల్ ఎంచేత ఆల్వారే ఎందుకు చెప్పలేరు మీరు అంటే, முடிவு இல்லாத உன்னுடைய பிரணயத்த பிரதையாகிற సముద్రத்தினுடைய కరైయుడత్తు నాన్ ఎన్ను సెల్వన్. అదో నీ యొక్క ముడివు ఇల్లాదా అంటే ముగింపు లేనటువంటి అంతము లేనటువంటి నీ యొక్క ప్రణయత్వం అనేటువంటి ఆ కీర్తి అనే సముద్రము యొక్క కరై ఎడత్తు
ఎన్ను సెల్వన్, ఆ సముద్ర తీరానికి నేను ఎప్పుడు వస్తానయ్యా నేను? అడిలే పేసవి చెందది అని ప్రేమత్తాలే. ఏదో ముందుగా చెప్పాను అంటే ఏదో నా ప్రేమతోటి చెప్పానంటే, మిక్క కలకత్త ఎవడయ్యే నానే, వెంటనే కలకని పొందాను నేను. కల నానేన్ పూరై అత్త పారమార్థిక సర్వస్మాత్ పరత్వత్తైవుడయ్యనాయ్. పురై అత్త హద్దు లేనటువంటి పారమార్థికమైనటువంటి, అంటే పారమార్థికం అంటే పరమాత్మ సంబంధమైన, సర్వస్మాత్ పరత్వత్తైవుడయ్యనాయ్. సర్వస్మాత్పరుడవయ్యా నువ్వు. ఎన్నోట్టై కలవిயில் పోయి ఇల్లామయ్యాలే, నాతోటి కలవిயில் పొయ్యి ఇల్లామయ్యాలి. నువ్వు నాతోటి కలవడం అనేటువంటిది అసత్యం కాదు కావటం చేత అమ్మేన్మయ్యోపాధి నిరతిశయమాన ఔజ్వల్యత్తై ఉడయ్యనానవనే. నాతోటి కలవటం వల్ల వచ్చినటువంటి కీర్తి అనే ప్రవాహం, ఇదిగో గొప్ప తేజస్సు నీకు. ఏదో నాతోటి కలవటం అనేటువంటిది అసత్యం కాదు కదా. ఇంత తక్కువ వాడనైనటువంటి నాతోటి కలవటం వల్ల నీ యొక్క దిరుమేనికి కలిగినటువంటి ఒక ఔజ్వల్యం, అలాంటి ప్రకాశము కలిగినటువంటి వాడా. విలక్షణ జ్ఞానాది స్వభావరాయ్, విలక్షణమైన జ్ఞానము మొదలైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వారు. సర్వ ఉత్కృష్టరాన నిత్యసూరిகள், అందరికంటే గొప్పవాడైన నిత్యసూరులు పెరుంకడవికెడరందా పోలే ఘోషిత్తు. సముద్రము ఆ కెరడాలతోటి పైకి ఎగిరి కొట్టుకుంటూ ఉన్నట్లు ఘోషిస్తున్నట్లుగా, హావు 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 ఎన్ను ఏత్త, ఆ సముద్రము యొక్క అలలు ఉప్పొంగి ఆ సముద్రము ఘోషిస్తున్నట్టుగా, అక్కడ శ్రీవైకుంఠంలో కూడా అజ్ఞానం అనేటువంటిది ఎప్పుడు అంటున్నటువంటి వాళ్ళు ఆ నిత్యసూర్యులు. ఆ నిత్యసూర్యులు ఎప్పుడు హావు 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 అని నిన్ను స్తోత్రం చేయగా, ప్రేమ పరవశనానన్నాను ఏత్తి నేను ఇత్తనే. ఇగో ఇంతమంది నిత్యసూర్యులు నిన్ను స్తోత్రం చేస్తున్నారు కదా, ప్రేమ పరవశుడినిగా ఉన్నాను కదా నేను అని నిన్ను స్తోత్రం చేశానయ్యా. అంతే జరిగింది. కానీ నా చేత నేను నీ యొక్క ప్రణయత్వ గుణాన్ని మాటలతో చెప్పి ముగించలేనయ్యా అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రంలో. ఇప్పుడు ఈడు వ్యాఖ్యానం. ఉరైక్క వల్లేన్ అల్లేన్, ఉరైక్క వల్లేన్ అల్లేన్. నీ యొక్క ప్రణయత్వ గుణాన్ని చెప్పే సామర్థ్యం లేదయ్యా నాకు. ఉన్ ప్రణయత్వ గుణத்தை అనుభవిத்துக்கும் ఇది నీరుండు పోం ఇత్తனை పోకి పేచిత్తలై కట్టుమాట్టుగిరిలే. యొక్క ప్రణయత్వ గుణాన్ని అనుభవించి అదిగో ఉడ్డు కుడుచుకుపోవాలి. నీళ్ళల్లో దిగి ఆ నీళ్లు తాగినటువంటి వాడు ఎలా ఉడ్డు కుడుచుకుపోతూ ఉంటాడో అలా గుణం అనేటువంటి ఆ సముద్రంలో దిగాను. అలా అవి తాగి ఇలా ఉడ్డు కుడుచుకొని పోవాల్సిందే తప్ప ఓ పేచిత్తలై కట్టమాట్టుగిరిలేన్ చెప్పి ముగించలేనయ్యా నేను. ఎల్లాం పేచవన్నాదాగిల్ పేచలాం అంశం పేసినాలో ఎన్నా. ఎల్లాం అప్పుడు అడిగారు మళ్ళా ఆయన, ఆళ్వారి అలా అంటారేమిటి? అంతా చెప్పలేకపోతే చెప్పలేకపోయి ఉండొచ్చు, చెప్పగలిగినటువంటిది కొంత ఉంటుంది కదా, అది చెప్పచ్చు కదా ఆళ్వారే. ఎల్లాం పేచవన్నాదాగిల్, అన్నీ చెప్పలేరు ఆళ్వారే. అనుభవించిన మొత్తం అనుభవం చెప్పలేకపోతున్నావు అంటున్నారు కదా, అనుభవించిన దాంట్లో మీరు ఎంత చెప్పగలిగితే అంత చెప్పండి అన్నట్లుగా అన్నట్ట ఆయన. నిత్యాది నీ యొక్క ఏం పాసం చూద్దాం. ఉలப்பிల్ కీర్తి వెల్లత్తిన్ కరైకనెన్ను செல்வனான் காதன்மையலேறினேன். காதன்மை உன்னுடைய முடிவில்லாத பிரணயத்வத்தால் வந்த கீர்த்தி సాగరత్తినుடைய కరైయిలే తాన్ ఎన్నాలే చెల్లపోమో. నీ యొక్క హద్దు లేనటువంటి ప్రణయత్వ గుణము చేత వచ్చినటువంటి కీర్తి అనే ఆ సముద్రం యొక్క ఒడ్డు ఎన్నాలే చెల్లపోమో. ఆ ఒడ్డుని నేను చేరగలనా పెరుమాళ్ళే? ఇప్పటి கரை எருகும் செல்ல அரிய விஷயத்தில் నేను పేసువదాగా ఉద్యోగిప్పాన్ ఎన్నెన్నెల్. అప్పుడు మళ్ళా ఆయన అడిగాడు, ఈయనేం చెప్పాడు? మొదటగా నీకున్నటువంటి ఆశ్రితుల విషయంలో ప్రణయత్వ గుణాన్ని నేను చెప్పలేనన్నారు ఆళ్వారు. సరే, ఎంత చెప్పగలిగితే అంతా చెప్పండి ఆళ్వారే అన్నారు పెరుమాళ్ళు. ఈయనేమన్నారు? అదిగో నీ యొక్క అద్దులేని ఆ ప్రణయత్వ గుణం వల్ల
వచ్చినటువంటి కీర్తి అనే సముద్రాన్ని నేను ఎప్పుడు పొందుతానో పరమాత్మ, దాన్ని సమీపించడమే తాకు చేత కావట్లేదు అన్నారు ఆడవాళ్ళు. అప్పుడు ఆయన అడిగట, ఇలా ఆ ఒడ్డుకు కూడా చేరటానికి దుర్లభమైనటువంటి విషయాన్ని అసలు మీరెందుకు ఆడవారే చెప్పడానికి ప్రయత్నం మొదలు పెట్టారు అని అడిగట. మరి నువ్వు సమీపించడానికి సాధ్యం కాదన్నావు, అలాంటప్పుడు అసలు ఎందుకు చెప్పడం మొదలు పెట్టారు ఆళ్వారే? చెప్పడం మొదలు పెట్టినావు చేత కాదంటారేమి అని ఆయన అడిగితే పెరుమాళ్ళు ఈయనేం చెప్తా, కాదన్మయ్యల్ ఏరి నేను ఎన్ ప్రేమత్తాలేమి కలత్తై ఉడయ్యేనానేన్ పిచ్చేరినారై నీ ఇప్పటి సేవాన్ ఎన్నక్కడవదో. అదిగో నా యొక్క ప్రేమతోటి ఆ ప్రేమ నన్ను కలతబడేలాగా చెయ్యగా ప్రేమ కలత్తై ఉడయ్యనానే, ఆ ప్రేమతోటి నాకు ఒక కలత, ఆ కలతతోటి ఎలా ఉందో పరిస్థితి చెప్పలా, పిచ్చేరినారై పిచ్చి పట్టినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నీ ఇప్పటి సేవాంజన్ అని అడగగలరా ఎవరైనా? అదిగో పిచ్చి పట్టింది వాడి దగ్గరికి వెళ్ళి, ఏంట్రా బాబు నువ్వేంటి పని ఏమిటి ఇలా చేస్తున్నావుటి, ఈ పిచ్చి పిచ్చి చేస్తూ అని అడగగలరా? అంత సాహసం ఎవరికైనా ఉంటుందా? ఎందుకని వాడు పిచ్చెత్తి ఉన్నాడు, ఏం చేశాడో ఏం చేస్తాడో వాడికి తెలియదు, ఏం చేయబోతున్నాడో మనకి తెలియదు, వెళ్ళి అడిగే సాహసం మాత్రం ఎవరికి ఉండదు. అంచేత నీ ఇప్పటి సేవాన్ని ఎన్నక్కడవదా, పిచ్చోడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చెయ్యొచ్చా, ఏం చేశావు నువ్వు శైవాన్యం, నువ్వు ఈ రీతిగా చేసావేమిటి అని అడగగలమా? అలానే ఇప్పుడు నేను కూడా నీ మీద ఉన్నటువంటి ప్రేమ పిచ్చి కాదన్మయ్యల్ ఏరినాన్, కాదన్మయ్యల్ ఏరినాన్, నీ మీద ఉన్నటువంటి ఆ వ్యామోహము ఆ ప్రేమ నాకు కలత చెందేలాగా చేసింది, అది పిచ్చి నాకు ఇప్పుడు. ఇవ్విషయత్తుల్ నేను భ్రమిప్పాన్ ఎన్నో, ఎందుకు ఆళ్వారే నా విషయంలో మీకు అంత ప్రేమ ఎలా కలిగింది చెప్పండి మీరు అని. భ్రమిప్పార్కువో ఆలంబనం వేండావో ఎన్నా, నువ్వు ఇంతలా భ్రమించిపోయానని చెప్తున్నావు కదా ఆళ్వారే, అంత భ్రమ కలగటానికి కారణం ఏమిటి అని అడిగట. మళ్ళా ఇది పెరుమాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి ఒక సంవాదం లాగా ఇద్దరు కలిసి చక్కగా మాట్లాడుకుంటున్నట్టు అనమాట. భ్రమిప్పార్కువో ఆలంబనం వేండావో ఎన్నా, మీరు ఇలా భ్రమించడానికి కారణం ఏమిటి ఆళ్వారే? ఏదైనా ఉన్నదా ప్రమాణం? అసలు ఎలా ఎందుకు భ్రమించారు? అంత పిచ్చి మీకు ఎందుకు కలిగింది నా మీద? అంటే నిత్య సూరిగల్ పిచ్చేరి ఎత్తక్కండేన్ అత్తాలే సేదేన్ ఎంగిరా, ఆ నిత్య సూర్యులు ఉన్నారు చూసావా పరమాత్మ, వాళ్ళు నీ విషయంలో ఇలానే పిచ్చేరి అంటే వ్యామోహంతో పిచ్చేరి ఉండి హావు 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 అని అంటూ ఉన్నారు కదా, సామవేదాన్ని గానం చేస్తూ ఉన్నారు కదా, సదా పశ్యంతి సూరయ్య అన్నట్లు వాళ్ళు అలా గానం చేస్తూ ఉంటే చూశాను. అంతే అత్తాలేసేదేన్, అది వాళ్ళు ఎలాగైతే పిచ్చేరి వ్యామోహంతో నిన్ను స్తోత్రం చేశారో దాన్ని చూశాను, అందుకని నాకు కూడా ఇంత ప్రేమ కలిగిందయ్యా నీ విషయంలో అంటున్నా. అత్తాలే చేయదేన్, అంచేత నేను ఇలాంటి పని చేశాను. నిత్య సూరిగలోడు, అసలు నీ వైభవం ఎంత అని చెప్పాలంటే ఒక వాస్తవం చెప్పనా నేను అంటే ఆళ్వారు సరే చెప్పండి ఆళ్వారే అన్నట్ట పెరుమాళు. నిత్య సూరిగలోడు ఎవరోడు అవంతన్నోడు వాసియత్తిరే ఈ విషయం ఇరుప్పదు. అసలు ఈ విషయం పరమాత్మ అనేటువంటి విషయం, దాని వైభవం విలక్షణత ఏంటో తెలుసా? ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని నిత్యసూరులు చెప్పలేరు, ఎవరోడు ఈ ఆళ్వార్లకి సాధ్యం కాదు. ఓన్లేండి నిత్యసూరులు అంటే ఆ వైకుంఠంలో ఉన్నారు, అయ్యర్వరం అమరర్గల్, వాళ్ళకి ఎప్పుడు ఈయన అనుభవం కాబట్టి నోటితో చెప్పలేకపోతున్నారేమో అనుకుందాం. సరే ఆడవాళ్ళు ఉన్నారు కదండి, పుట్టినప్పటి నుంచి అదిగో మేఘవర్ణుడని సముద్రవర్ణుడని ఇలా దయ కలిగిన వాడు కటాక్షం కలిగినటువంటి వాడు అని ఇన్ని విషయాలు చెప్పి ఆడవారు చెప్పగలరా ఆ పెరుమాళ యొక్క వైభవాన్ని? ఆడవాళ్ళు చెప్పలేరంట. అసలు వీళ్ళందరి దాకా ఏమిటండి, తన వైభవం ఏమిటో తానే చెప్పలేట పరమాత్మ కూడా. అవంతన్నోడు వాసి ఎత్తిరే ఈ విషయం నిరుప్పదు. అదిగో నిత్యసురులు చెప్పలేరు, ఆడవాళ్ళు చెప్పలేరు, పోలేండి వాళ్ళంతా అంటే బయట వాళ్ళు. మీ వైభవం మీకు తెలుస్తుంది కదా పెరుమాళే, మీరు చెప్పేయండి అందామంటే అవంతన్నోడు వాసి అత్తిరే, ఆయనకు కూడా అది చేత కాదు ఈ విషయం ఇప్పుడు. సర్వజ్ఞనాయ్ సర్వశక్తియాంతాన్ అరియప్పుక్కాலும்
தனக்கும் தன்மை அறிவறினாயிரே இருப்பது தன்னை அறியப்புక్క వేదంగల్ పట్టదు పడు అత్తనే తానుం. మరి ఏమండి, పరమాత్మ సర్వజ్ఞుడు కదా, ఏదైనా అన్నీ తెలిసినటువంటి వాడు కదా, తన గొప్పతనాన్ని తాను చెప్పుకోవచ్చు కదా, తన వైభవం ఏమిటో. అంటే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, తాన్ అరియప్పుక్కాలు, తాను తన యొక్క గొప్పతనం ఏమిటో, విలక్షణత ఏమిటో అని తాను తెలుసుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఎలాంటి వాడు? సర్వజ్ఞుడు, అందరి యొక్క హృదయాలలో ఉన్నటువంటి అందరి విషయాలు తెలుసుకోగలిగినటువంటి వాడు. సర్వవిత్, అందరివి అని కామన్ గా చెప్పడం కాదండి, ఒక్కొక్క వ్యక్తి యొక్క హృదయాలలో ప్రత్యేకం ఏమై ఉన్నాయో అవి కూడా కనుక్కోగలిగినటువంటి వాడు. అంత గొప్ప జ్ఞానం కదా పరమాత్మది. అలా ఆయన కూడా తన్నై అరియప్పుక్క తనక్కుం తన్మై అరియనాయిరే ఇరుపదు, అలాంటి వాడు కూడా ఆయన వైభవం ఏమిటో ఆయన చెప్పలేడండి అని తన్నై అరియప్పుక్క, తనని తాను తెలుసుకోవాలని పరమాత్మగా భావిస్తే వేదంగల్ పట్టదు పడు అత్తనై తాను. ఆ వేదాలు ఎలాగైతే ఆనందవల్లి అనేటువంటి ఉపనిషత్తులో చెప్పబడినట్టుగా పరమాత్మకు ఆనందం అనే ఒక గుణాన్ని ఎలా ఉంటుంది, ఎంత ఆనందం కలిగినటువంటి వాడు అని చెప్పడానికి ప్రయత్నం చేసి ఇప్పటికీ కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నది ఆవేదం అని చెప్పినట్లుగా ఈయన స్థితి కూడా అదే. ఆయనకు వైభవాన్ని ఆడవాళ్ళు చెప్పలేరు, నిత్యసూరులు చెప్పలేరు, ఆయనకి ఆయన చెప్పుకోవచ్చు కదండి. ఆయన వైభవం ఆయన కూడా చెప్పలేడు. ఒకవేళ ఏదైనా చెప్పాలని ఆరంభిస్తే ఇప్పటికీ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఆ వేదాలు. ఈయన స్థితి కూడా అంతే అంటున్నారు. పురైప్పిలాద పరంపరనే పొయ్యిలాద పరం చుడరే. పురైప్పిలాద, దోషము లేనటువంటి పరంపరనే, జ్యోతి స్వరూపుడా, అంటే పరులకు పరుడా, గొప్ప వాళ్ళకు కూడా గొప్పవాడైనటువంటి వాడు. పొయ్యిలాద పరం చుడరే, యథార్థమైనటువంటి జ్ఞానస్వరూపుడు, తేజస్వరూపుడు. நீ சர்வஸ்வாத்பரனா இருப்பில் புரை இல்லாதா போலே என்னோட்டை கலவையால் ஒளிவில் பிறந்த புகரிலும் புரை ఎన్నికే ఇరుక్కిరవనే. నువ్వు సర్వస్మాత్పరుడివి అనేటువంటి, అంటే అందరికంటే గొప్పవాడు అనేటువంటి ఆ స్థితిలో ఏ దోషాలు లేనట్లుగానే నాతోటి కలవటం వల్ల కలిగినటువంటి ఆ కీర్తికి తేజస్సు కూడా పురై ఇన్నికే ఏ దోషము లేదు. ఏమిటి? నువ్వు సర్వస్మాత్పరుడివి కదా, అలాంటి నీ యొక్క స్థితిలో ఏదైనా దోషం ఉన్నదా? ఏం లేదు. అలానే నువ్వు నాతో కలవటం వల్ల నీకు కలిగినటువంటి కీర్తికి ఏదైనా దోషాలు ఉన్నాయా? ఏమీ లేవండి అని ఒక అర్థము. అన్నికే నిరవధికమాన ప్రణయత్వగుణ సద్భావத்தில் అన్నది విల్లాదా పోలే என்னோட்டை கலவிலும் பொய்யின்னிக்கே அத்தால் வந்த புகர்வடிவிலே தோத்து விரிக்கிறவனே ఎన్నుదల్. సాటి లేని ప్రణయత్వ గుణము చేత కన్నది విల్లాదా పోలే, అందులో ఏ దోషము లేనట్టుగా, ఎన్నోట్టే కలవీలం పొయ్యిన్నికే, నాతోటి కలవటంలో ఏ అసత్యము లేనట్టుగా, అత్తాల్ వంద పుగరవడివిలే తోత్తు ఇరిక్కిరవనే ఎన్నుదల్. ఆ నాతో కలవటం వల్ల వచ్చినటువంటి ఆ కీర్తి ఆ శరీరంలో కనపడేటట్లుగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు. ఇరైత్యాది పరమ భక్తి యుక్తరాయికొండు కలల్ కిளறந்தா போலே இறைத்துக்கொண்டு நித்திய சூரிகள் ஏத்த காண்கையாலே நானும் ஏற்றினேன் அல்லது நான் செத்தனா ఏత్తినానో ఎన్గిరారు. పరమభక్తి కలిగినటువంటి వాళ్ళు సముద్రము పైకి ఉప్పొంగినట్లుగా వాళ్ళు ఉప్పొంగుతూ ఉండేటువంటి వాడు నిత్యసూరులు. వాళ్ళంతా కూడా నిన్ను స్తోత్రం చేయాలని చూస్తే నాను ఏత్తినేను అల్లదు, నేను కూడా నిన్ను స్తోత్రం చేశాను అంతే తప్ప నాను శక్తనా ఏత్తినేను, నాకు ఏదైనా శక్తి ఉన్నది? ఇంతటి అపరిచ్ఛిన్నమైన వైభవం కలిగినటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్పి స్తోత్రం చేయడానికి నాకు శక్తి చాలదయ్యా. కానీ ఆ నిత్యసూరులు నిన్ను స్తోత్రం చేయడం చూశాను కదా, అది చూసి నాకు కూడా ప్రేమ
పిచ్చి, పిత్తు, వ్యామోహం అంచేత నేను స్తోత్రం చేశాను, కానీ నిన్ను స్తోత్రం చేసేటువంటి శక్తి నాకు లేదయ్యా. అయినా నీ యొక్క వైభవం వాచామ గోచరము అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసనలు. உரைக்க வல்லேன் அல்லேன் உன் உழப்பில் கீர்த்தி வெள்ளத்தின் கரைகளென்னு செல்வனான் காதன்மையல் ஏறினேன் உரைப்பிலாத பரம்பரனே பொய்யிலாத பரம்புரரே இறைத்து நல்ல மேகன் நல்ல மேன் மக்கள் ஏத்த யானும் ஏத்தினேன். 10వ పాటు 10వ పాసురము. యాను ఏమంటున్నారు ఇందులో? నానుం సమస్త లోకంగళం సర్వేశ్వరనుం ஏககண்டராய் ஏத்தினாலும் ஏத்தப் போகாத விஷயத்தை என் சொல்லாమయ్యాలే ఏత్తినేన్ ఎంగిరార్. నేను ఈ లోకాలన్నీ, ఆ తర్వాత సర్వేశ్వరుడు, అందరము కలిసి ఏకకంఠంగా ఈ ఈ బ్రహ్మాండాలు మొత్తం, వీటన్నిటిలో ఉన్న జీవులందరూ, వాళ్ళతో పాటుగా ఆళ్వారు, వీళ్ళందరూ కలిసి సమస్త లోకంగలు, నాను సమస్త లోకం సర్వేశ్వరును, ఆ సర్వేశ్వరుడు కూడా తనకీర్తే అయ్యి ఉండొచ్చండి, కానీ నేను కూడా స్తోత్రం చేయడానికి ప్రయత్నం చేస్తానరా మీతోటి కూడి అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? అందుకని నేను, లోకాల్లో ఉన్న వాళ్ళందరూ, సాక్షాత్తుగా సర్వేశ్వరుడు అయినటువంటి నువ్వు, మీ అందరూ ఏకకంఠరా ఏత్తినాలు, అందరం కలిసి ఒకేసారిగా స్తోత్రం చేసినప్పటికీ ఎత్త పోగాద విషయத்தை ఎన్ చెల్లామయ్యాలే ఏత్తినేన్ ఎంగిరార్. స్తోత్రం చేయడానికి అవకాశం లేనటువంటి ఆయన విషయం మరి ఎందుకు స్తోత్రం చేశారు ఆళ్వారే మీరంటే? ఎన్ చెల్లామయ్యాలే ఏత్తినేన్, నాకు గడవదయ్యా, ఒక క్షణం కూడా ఆయన్ని స్తోత్రం చేయకుండా నేను ఉండలేను, అంచేత నేను స్తోత్రం చేశానండి అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసనలు. యానుమేత్తి ఏజులగం ముత్తమేత్తి పెన్నయ్యం తానుమేత్తిల్ உந்தன்னை ஏத்த வைத்த வெங்கைதும் தேனும் பாலும் கண்ணுலும் அமுதுமாகி சித்தேப்பா யானும் எம்பிரானையே ஏத்தினேன் யானும் வானே. యానం ఏత్తి మత్తుం ఏజులగం ఏత్తి అంటే సంపూర్ణ జ్ఞానము కలిగినటువంటి నేను. అండ్ 7 లోకాల్లో ఉన్న వాళ్ళంటే ఆళ్వారు కూడా వస్తారు కదండి. మరి ఎందుకు ఆళ్వార్లతోటి ప్రత్యేకం చెప్తున్నారు ఆళ్వార్ల విషయాన్ని? పరిపూర్ణ జ్ఞానం కలిగినటువంటి వారు. ఏమిటి పరిపూర్ణ జ్ఞానము అంటే? ఆయన శేషి, మనం శేషభూతులము. ఇదే ఆయన విషయంలో మనకు ఉండవలసినటువంటి జ్ఞానము. అలా పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి ஏத்தி ஏழுலகம் மொத்தம் ஏத்தி பெண்ணையும் நானும் ஏத்தி ஏத்தில் உன் தன்னை ஏத்தவேగా ఏత్తవేత్తం వెంగైదు. 7 లోకాల్లోనూ స్తుతించి దాని మీద సర్వజ్ఞుడు అయినటువంటి నువ్వు స్తుతించినా కూడా తనని స్తుతింప ఎక్కడ ముగుస్తుందయ్యా? నేను అంటే ప్రత్యేకం ఎందుకు చెప్తున్నారు? జ్ఞానం కలిగినటువంటి నేను. ఏ జ్ఞానము? నువ్వు శేషివి, నేను శేషభూతుడని, నేను కైంకర్యం చేసేటువంటి వాడిని, నువ్వు ఆ కైంకర్యాన్ని స్వీకరించేటువంటి వాడివి అనేటువంటి జ్ఞానం ఒకటి ఉంటుంది కదా. అలా జ్ఞానం కలిగినటువంటి నేను స్తుతింప ఎక్కడ ముగుస్తుందయ్యా? ఎలా ఉన్నది ఆయన స్థితి అంటే? తేనం పాలం కన్నలం అముదుమాగి తిత్తిప్పం. తేనె, పాలు, బెల్లపు గడ్డ అమృతం వలె తీపుగా ఉండగా నా యొక్క అంటే ఎంపిరానయ్యే, నా యొక్క మహోపకారకుడైనటువంటి నేను ఉజ్జీవించడకే నేను స్తోత్రం చేశానయ్యా. పిరానయ్యే యాన్ ఉయివాన్ యానం ఏత్తిలేన్. తాత్పర్యం చూస్తే కొంచెం అర్థం అవుతుంది. సంశయ విపర్యాయాలు ఏమి లేకుండా జ్ఞానమూర్తినే కలిగినటువంటి నేను బద్ధముక్త నిత్యులు
త్రివిధ ఆత్మవర్గాలకి స్వతః సర్వజ్ఞుడై సర్వశక్తుడైనటువంటి తాను ఇలాగ అందరినీ ఏకరీతిగా స్తుతించినా కూడా అపరిచ్ఛిన్నమైనటువంటి ఆ క్రమంలో నీ కళ్యాణ గుణాలని సర్వ ప్రకారాలుగా భోగ్యమయ్యేటట్లుగా నాకు అనుభవింపచేసినటువంటి మహోపకారకుడా, నిన్నై నేను ఉజ్జీవించడం స్తుతించిన వాడనైతే నిన్నే నేను స్తోత్రం చేస్తున్నానయ్యా. ఎందుకో తెలుసా? నా యొక్క ఉజ్జీవనం కోసము అంటున్నారు ఆడవాళ్ళు. ఆరాయిరపడి యాను ఏత్తవల్లారా ఏత్తి నీరానాలో వెన్నెల్. ఏమండి ఆడవారే, అసలు స్తోత్రం చేయడానికి సాధ్యం కానటువంటి పని ఆరంభించింది మీరే కదా. ఏత్తవల్లారా ఏత్త నీరానాలో, స్తోత్రం చేయడానికి అపరిచ్ఛేద్యమైన వైభవం కలిగినటువంటి నన్ను స్తోత్రం చేయడానికి ఆరంభించింది మీరే కదా. అదే నాను సర్వలోకవర్తిక్కళాన సర్వాత్మాక్కడం స్వాభావిక సార్వజ్ఞాది గుణ విశిష్టనాన ఎంబెరుమాన్ తాను కూడా నిండు. నేను లోకంలో తిరుగుతూ ఉండేటువంటి 7 లోకాల్లో ఉండేటువంటి ఆత్మలు, ఈ జీవులు సహజంగానే సార్వజ్ఞాది గుణాలతో కూడుకున్నటువంటి ఎంబెరుమాను తాను కూడా నిన్ను, ఆ సర్వేశ్వరుడు కూడా వచ్చి నీతో వేంచేసి ఉండి సర్వకాలము ఏత్తినాల్, ఈ కాలతత్వం ఉన్నంత వరకు స్తోత్రం చేసినప్పటికీ తాన్ అవనుடைய నిరవధికమాన కీర్తి సముద్రத்தின் అరుளே తెల్లుంబడియుమో. సర్వకాలము ఏత్తినాల్, అన్ని కాలాల్లో కూడా మేము స్తోత్రం చేసినప్పటికీ తాను అవనుடைய నిరవధికమాన కీర్తి సముద్రத்தின், తాను అవనుடைய ఆయన యొక్క నిరవధికమైనటువంటి కీర్తి సముద్రంలో అరుగే చెల్లముడి యొప్పోమో. సముద్రం యొక్క సమీపానికి వెళ్ళి చెప్పడానికి వీలవుతుందా? ఇప్పటి ఎంబెరమాన్ తన్నాலும் కూడా ఏత్త ముడియాద అవనుடைய కీర్తిயை నీరెత్తువానెన్నిల్. అని ఈ రీతిగా ఆ ఎంబెరమానాలకు కూడా గొప్పతనాన్ని కలిగించినటువంటి ఈయన యొక్క కీర్తి నీరెత్తువానెన్నిల్, ఈయన కీర్తిని మొత్తం అదిగో నశింపచేస్తున్నాడా అన్నట్లుగా அவனுடைய கீர்த்தியை நீரெத்துவானெனில் இனிதாயிருந்தவாறே ஏத்தினேன் எனதென்னால் இனிது என்னால் முடியாததொன்னு தொடங்குவார் உளரோ என்னில். ఇనితాన్ ఇరుందవారే ఏత్తినేన్, ఇనిదాన్ ఆయన ఎలా ఉన్నాడో అలాగా స్తోత్రం చేశాను. ఇనిదు ఎన్నాల్ முடியாததொன்னு తొడుంగువార్ ఉడరో ఎన్నిల్. ఇక మీదట ఇది ఎన్నాల్, ఇదైతే முடியாத తొడంగువారు గిడరో ఎన్నిల్. ముడియాదదు ఒన్ను, నశించనటువంటి దాన్ని ఒకదాన్ని తీసుకువచ్చి తొడంగువాడు వడరో ఎన్నిల్, నమస్కరించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? నాన్ ఏత్తి అల్లదు ధంకమాట్టామయ్యాలే ఏత్తినేన్ ఎన్గిరార్. నేను చెప్పినటువంటి దాన్ని నాన్ ഇരുവായിരുന്ന വാത്തി ഏരിത്തനൻ ഇനിത് എന്നാൽ పాడి మోదవన్ను తొడంగువాళ్ వారుగణరో ఎన్నిల్. అయితే ఆయన యొక్క వైభవాన్ని స్తోత్రం చేసి ముగించగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నాన్ ఏత్తి అల్లదు దరిక్క మాట్టామయ్యాలే ఏత్తినే నింగిరారు. అలాంటప్పుడు ఎందుకండి స్తోత్రం చేయడం అంటే? ఏదో కొంత చేశాను ఆపేశానండి, ఎందుకని అంటే నాన్ ఏత్తి అల్లదు దరిక్క మాట్టామయ్యాలే ఏత్తినేన్ ఎన్గిరార్. ఇనిదాన్ இருந்தவாறே ஏத்தினேன், இது தென்னால் முடியாத இது என்னா இனிது
என்னால் முடியாதது ஒன்று தொடங்குவாరు వారు ఉడరో ఎన్నిల్ ఎన్నాళ్ళు నా చేత ముడియాదది ఒండు నా ముగింపడానికి వీలైనట్లుగా తొడంగు వారు ఉడరో ఎన్నిల్ ఆరంభించేటువంటి వాళ్ళు ఎవరండి అంటే ఇప్పుడు నిత్యసూరుడు స్తోత్రం చేస్తూ ఉన్నారు ఎప్పుడు చూసినా ఈయన వెళ్తారు ఆయన వైభవం చూస్తే నాకున్నటువంటి విద్య చాలా తక్కువ మరి అలాంటప్పుడు ఎలాగా ఆయన్ని స్తోత్రం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అదిగో நீரேத்துவாரெனில் நான் அவனுடைய கீர்த்தியை నీరేత్వానెనిల్ ఇనిదా ఇరుందవారే ఏత్తినేన్ చాలా భోగ్యంగా ఉన్నదని స్తోత్రం చేశానయ్యా ఇనిది ఎన్నాళ్ళు ముడియాదది ఒండు తొడుంగువారు కుళరో ఎన్నిల్ ఇది ఇది ఎన్నాళ్ళు ఇది నా చేత ముడియాదది ఒన్ను తొడంగువారు ఉడరో ఎన్నిల్ ఇది చెప్పి ముగించడం నా సాధ్యం కాదయ్యా అని తొడంగువారు ఉడరో ఎన్నిల్ ముడియాదది ఎన్ను ఇలా ఒక హద్దు లేనటువంటి కీర్తిని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నాన్ ఏత్తియల్లదు దరిక్క మాట్టామయ్యాలే ఏత్తి నేను ఎన్గిరా అది వాళ్ళు ఇదిగో ఇంకా ఇంత విషయం ఉన్నదండి అదే ముందులేండి ఇనిదాన్ ఇరుందవారే ఏత్తినేన్ ఇనిదు ఎన్నాళ్ళు ముడియాదది ఒన్ను తొడంగువాళ్ళు వరడో ఎన్నిల్ ఈ వైభవాన్ని కీర్తించకపోతే మా ప్రాణాలు కూడా వృధా అని భావించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నాన్ ఏత్తి అల్లరు దరిక్క మాట్టామయ్యాలే ఏత్తినే ఎంగిరాల్ నేను ఆయన్ని స్తోత్రం చేస్తే తప్ప నిలిచి ఉండనటువంటి స్థితి కనుక ఏత్తినే నేను స్తోత్రం చేశాను అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసనలో. అంటే భగవంతుడి యొక్క వైభవం ఎలాంటిది అంటే అపరిచ్ఛేద్యం. సామాన్యమైనటువంటి ఆ జీవులు దాన్ని పొందటానికి శక్తి చాలనటువంటి వాళ్ళు. ఎలా ఉంటాడు ఈయన ఆ సముద్ర తీరంలోకి వెళ్ళి అక్కడేదో ఇనిదా ఇరుందవారే ఎత్తిన అలా ఆయన్ని స్తోత్రం చేయాలంటే సాధ్యం కాదు. కానీ ప్రేమ నన్ను నిలబడనివ్వకపోవడం చేత నేను స్తోత్రం చేస్తున్నానండి. అది ఎలా ఆలోచన వచ్చింది ఆళ్వారే మీకు నన్ను స్తోత్రం చేయాలని? నాకు మిమ్మల్ని స్తోత్రం చేయాలనే ప్రీతి ఉన్నది, కానీ ఆళ్వారాచార్యులందరూ కూడా నిన్ను స్తోత్రం చేస్తూ ఉంటే అది చూసి మళ్ళా నీకు స్తోత్రం చెయ్యాలని ఆశ కలిగిందయ్యా. నేను స్తోత్రం చేస్తే తప్ప నేను ధరించి ఉండలేనటువంటి స్థితి నాది అంటున్నారు ఆళ్వారు. పన్నీరాయర్పడి అనంతరం ఉరువరాలు ఎల్లై కాణవన్నాదా అపరిచ్ఛేద్య మహాత్మత్తైవడయ్యవనై ఎవ్వరి చేత ఎల్లై కాణవన్నారు, చివరి హద్దు చూడటానికి సాధ్యం కానటువంటి అపరిచ్ఛేద్యమైన వైభవాన్ని కలిగినటువంటి వాడా, నేను సత్తా సిద్ధ్యర్థమాగా ఏచి నేనెంగిరా నాకు సత్త కలుగు చేసుకోవటం కోసం నేను స్తోత్రం చేస్తున్నాను అంతే అంటున్నారు ఆళ్వారు. అవన్ మయర్వర మదినలం అరుడు పెట్టవాను ఏచి ఆయన ఎలాంటి వాడు? మయర్వర మదినలం అరుడు పెట్టనానాను అజ్ఞానమేమేత్రము లేని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని కలిగిన ఆళ్వాళ్ళని కలిగినటువంటి వార్త. మయర్వర మదినలం అరుడు పెట్టనాను అవన్ ఎవరు? ఆళ్వారు. ఆళ్వాళ్ళకి ఎలాంటి జ్ఞానం ఉందండి? మయర్వర మదినలం అజ్ఞానం ఏమాత్రము లేని భక్తి రూపాపన్న జ్ఞానం కలిగిన వాడైనప్పటికీ ఏచి స్తోత్రం చేసి అజ్ఞ సర్వజ్ఞ విభాగమరా ఇంద లోకంగళెల్లాం ఏచి ఆడవాళ్ళు స్తోత్రం చేస్తారు. ఎలాంటి వారు? మయర్వర మదినలం పొందినటువంటి వారు కావడం చేత వారు స్తోత్రం చేస్తారు. ఈ లోకాల్లో ఉన్నటువంటి వాడు వీడు అగ్నుడు వీడు సర్వజ్ఞుడు అనేటువంటి తారతమ్యం లేకుండా ఈ లోకాల్లో ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చేస్తే అదుక్కు మేలే ఇంకా వేళ వరకు మాత్రమేనా? సర్వజ్ఞనాయ్ సర్వర్కుం జ్ఞాన ప్రదనాన అవంతాను ఏచినాலும் సర్వజ్ఞుడు అందరికీ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన ఆయన కూడా స్తోత్రం చేసినప్పటికీ అపరిచ్ఛిన్న స్వభావనాన తన్నై అపరిచ్ఛిన్నం. పరిచ్ఛిన్నం అంటే మనం చెప్పడానికి వీలయ్యేటువంటిది, కానీ అపరిచ్ఛిన్నమైన స్వభావం కలిగినటువంటి వాడైన తనను కూడా సర్వేతుడు ஒரு கால் சொன்னா விடம் ஒரு கால் சொல்லாமல் மேன்மேலனை ஏற்றினால்
ఒరుకాలు సొన్నవిడం ఒరుకాలు సొల్లామ. ఒకసారి చెప్పినట్టుగా ఇంకోసారి చెప్పలేనట్టుగా మేన్మేళ వేచ్చినాల్. పైకి ఇంకా స్తోత్రం చేస్తే ఎంగే ముడి వేయడం ఎక్కడండి? ఆ విషయానికి ముగింపు ఎక్కడున్నది? కనుక ఆయన్ని స్తోత్రం చేయాలంటే మయర్వర మదినలం పొందిన నా వల్ల కాదు. లోకంలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళు అగ్నులు సర్వజ్ఞులు అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసి స్తోత్రం చేస్తే నేను వాళ్ళు సర్వజ్ఞుడు స్వతహాగా సర్వజ్ఞుడు అందరికీ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడైన సర్వేశ్వరుడు కూడా కలిసి స్తోత్రం చేసినప్పటికీ కూడా ఇదిగో ఒకసారి చెప్పినట్టుగా ఇంకొకసారి లేదు అన్నట్లు ఇదిగో ఎంత చెప్పినా చెప్పి ముగించడానికి సాధ్యం కానటువంటి విషయం. ఆగిలం ఏత్తుగైక్కు అడి ఏదేను అడి తేనుం పాలుం కన్నலும் అముదుం బోలే సర్వ ప్రకారత్తలం రసిక్క. అయితే స్తోత్రం చేయడానికి కారణం ఏమిటి? తేనె, పాలు, పటిక బెల్లము, అమృతం బోలే సర్వ ప్రకారత్తాలం రసిక్క. అన్ని రీతులుగాను రసిక్క రసస్వరూపుడు వెనుగు అనుభవించాలని కోరిక కలిగించేటువంటి వాడివి. అలాంటి ఎన్నై అనుభవిప్పిత్త మహోపకారకనయ్యే నన్ను అనుభవింపచేసినటువంటి గొప్ప ఉపకారకుడు అయ్యి నాన్ ఉజ్జీవిక్కైకు యానం చేతినేన్. అలా గొప్ప ఉపకారకుడివి కదా. అలా స్తోత్రం చేయడానికి సాధ్యం కాకపోయినప్పటికీ నీ యొక్క భోగ్యత తేనె లాంటి వాడివి, పాల లాంటి వాడివి, పటిక బెల్లం లాంటి వాడివి, అమృతం లాంటి వాడివి, లేదా ఇవన్నీ కలిపితే వచ్చే కొత్త రుచి, అంత భోగ్యభూతుడు అయినటువంటి నిన్ను నాకు అనుభవింపచేసావు కదా. అలాంటి ఉపకారకుడివి కదా. అందుకని నేను ఉజ్జీవించడానికి నేను కూడా స్తోత్రం చేశానయ్యా అంటున్నారు ఆళ్వారు ఈ పాసనంలో. యానం ఏత్తి మయర్వరమది నిలం అరుడు పెత్తనానం ఏత్తువదు ஏஜுலகும் முத்தும் ஏத்தி விசேஷக்னரோடு அவிசேஷக்னரோடு வாசியர் சிறியார் பெரியார் என்னாதே சர்வரும் ஏத்துவது பின்னையும் தானும் ஏத்திலும் ஸ்வதா சர்வஜனாய் தொடங்கின காரியம் செய்து தலை கட்டுகைக்கு ஈடான సర్వశక్తియుమాన అవనం ఏత్తువదు. ఇదిగో మయర్వర మదినలం పొందినటువంటి నేను స్తోత్రం చేసి లోకంలో వీడు అజ్ఞ సర్వజ్ఞ తారతమ్యం లేకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ నిన్ను సిరియారు పెరియారు, వీడు చిన్నవాడు వీడు పెద్దవాడు అనేటువంటి తారతమ్యం లేకుండా వాళ్ళందరూ స్తోత్రం చేసి ఇంకా నిన్ను నువ్వే స్తోత్రం చేసుకున్నా కూడా ఎలాంటి వాడివి నువ్వు? సహజంగా సర్వజ్ఞుడివి, ఆరంభించిన కార్యాన్ని చేసి ముగించేటువంటి స్వభావం. అలాంటి నీకు కూడా సాధ్యం కాదయ్యా, ఈ కార్యాన్ని నువ్వు ముగించలేవు. అలాంటి సర్వశక్తి కలిగినటువంటి తాను ఏత్తువదు, ఆయన స్తోత్రం చేస్తాడు. ఇప్పటి ఎల్లారం ఒరుమిడరా ఏత్తినాலும் అందరూ విడివిడిగా స్తోత్రం చేయడం కాదు, ఏకకంఠంగా స్తోత్రం చేసినప్పుడు ఒకేసారి పరమాత్మ నీ వైభవం ఇలాంటిది అలాంటిదని చెప్పడానికి మొదలు పెట్టినప్పటికీ పెన్నయ్యం ఏత్తిన ఇడం అలవు పట్టు ఏత్తాల విడం మింజియాయి తిరుపతి విషయం. అప్పుడు అందరు కలిసి స్తోత్రం చేశారు కదా ఏకకంఠంగా. అసలు ఎంతవరకు అయిందండి మన పని అని చూస్తే చేసిన స్తోత్రం చేసిన విషయం కొంచెం ఉన్నది, ఇంకా చెయ్యాల్సినటువంటి విషయం ఇంకా చాలా ఉన్నదట. అలా ఉన్నదయ్యా పరిస్థితి. అనన్యపరరోడు அளவடையாரோடு அளவிலிகளோடு వాసి ఎల్లై విషయత్తై ఎల్లై కాణ వన్నామైకు. వీడు అన్యపరుడా అనన్యపరుడా? అన్యపరుడు అంటే ఆయనకే చెందినటువంటి వాడు. అన్యపరుడు అంటే ఇతర ప్రయోజనాలు కోరుకునేటువంటి వాడు. అనన్యపరుడు అంటే ఆయన్నే కోరుకునేటువంటి వాడు. వీడు జ్ఞానము కలిగినటువంటి వాడా జ్ఞానము లేనటువంటి వాడా అనే తారతమ్యమే లేదండి. ఆ విషయం యొక్క చివరి హద్దుని చూడాలి అంటే వీడు వాడు ఎవడు అనే తారతమ్యమే లేదు. ఆనాల్ మీరు ఏత్త విజవాన్ ఎన్నెన్ని మళ్ళీ అడిగాడు ఈయన. మరి ఎందుకు ఆడవారే మీరు నన్ను స్తోత్రం చేయడానికి ఎందుకు ఆరంభించారు? తేను మిత్యాది సర్వరసహ ఎన్నిర విషయத்தினுடைய ரஷ்யத்தையாலும் நாம் இவ்விஷயத்திலே இந்தேத்துவோம் என்னும்படி தன் பிரணயத்துவ குணத்தை உபகரித்த உபகாரகனாக ஐயாலும் ஏத்தினே. మరి ఎందుకయ్యా నన్ను స్తోత్రం చేయడానికి ఎందుకు ఆరంభించావు నువ్వు అంటే సర్వరసహ ఎన్నిర విషయத்தினுடைய రష్యతయ్యాలు
సర్వరసస్వరూపుడివి కదా నువ్వు. ఆ రస్యతని అనుభవించడానికి అని ரசத்தை నాను நாம் ఇవ్విషయత్తులో ఇరింది ఎత్తువం ఎన్నుంబడి, నేను కూడా ఈ విషయంలో ప్రవేశించి స్తోత్రం చేస్తాను అనేటట్లుగా తన్ తన్ ప్రణయత్వ గుణత్తై ఉపకరిత్త ఉపకారకనాగా ఇయ్యాలం ఎత్తినేను. ఇలా నేను ఈ విషయంలో ప్రవేశించి స్తోత్రం చేసేటట్లుగా నాకు ఈ ప్రేమని కలిగించాడే ఆయన. ఆ ప్రణయత్వ గుణత్తై ఉపకరిత్త ఉపకారకనాగా ఇయ్యాలం, తన యొక్క ప్రణయత్వ గుణాన్ని నాకు చూపించి, ఇదిగో ఇది ఇంత ప్రేమ ఆళ్వారే మీరంటే నాకు అని ప్రణయత్వ గుణాన్ని చూపించి నాకు ఉపకరించాడు కదా. అలా ఉపకారం చేయటం వల్ల అలాంటి ఉపకారం చేసినటువంటి వాడు కావటం చేత ఏత్తి నేను స్తోత్రం చేశానండి నేను అని. ఇనిదు ఎన్నుం ఉపకారకం ఎన్నుం, ఇనిదు ఎన్నుం ఉపకారకం ఎన్నుం అసక్తరాన నేరు ఇదిల్ ఇది ఎక్కడ వీరో ఎన్నా. అండి భోగ్యంగా ఉన్నది ఉపకారకుడు అయితే మాత్రం ఆ శక్తి లేకపోతే మీరు ఇందులో ప్రవేశిస్తారా ఆళ్వారే అని అడిగాట ఆయన. ఇనిదు ఎన్నుం ఉపకారకం ఎన్నుం, భోగ్యంగా ఉంది సర్వరస అని భోగ్యమైన విషయం అని ప్రవేశించాడన్నారు కదా. అయితే మాత్రం ఉపకారకం ఎన్నుం, మీ యొక్క ప్రణయత్వ గుణాన్ని నా మీద చూపించేటువంటి ఉపకారకులు కదా అని స్తోత్రం చేయడానికి మొదలు పెట్టానన్నారు కదా. అలానే భోగ్యంగా ఉన్నది ఈ విషయమని ఉపకారకుడు అని అశక్తరాన నీరు, అసలు స్తోత్రం చేయడానికి శక్తి లేనటువంటి మీరు ఇది ఎక్కడ వీరో, మీరు ఇందులో ప్రవేశించడమేనా అలాగా అని ఆయన అడిగితే, యానుం వానే ఏత్తావిడిల్ విజయ్యాదార్ ఏత్తుం అత్తనయ్యన్నో. అదిగో ఏత్తావిడులు స్తోత్రం చేయకపోతే విజయ్యాదార్ ఏత్తుం అత్తనయ్యండు. అది ఎలా చెప్పాలి, విజయ్యాదార్ అంటే జీవించి ఉండని వాడితో సమానం అయిపోతాను. విజయ్యాదార్ ఏత్తుం అత్తనయ్యన్నో, విజయ్యాదార్ అంటే జీవించనటువంటి వాళ్ళలా అయిపోతాను కదా. నిన్ను స్తోత్రం చేయడానికి నాకు సాధ్యం కాకపోయినప్పటికీ, నిన్ను స్తోత్రం చెయ్యలేకపోతే, ఏత్తావిడిలు స్తోత్రం చేయలేకపోతే విజయ్యాదారు, అదిగో విజయ్యాదారు నేను జీవించలేనయ్యా, జీవించని వాడితో సమానం, బ్రతకలేను. కాబట్టి ఏత్తుం అత్తనయ్యందో, అంచేత నేను స్తోత్రం చేశానయ్యా. నిన్ను జీవించకుండా నిన్ను స్తోత్రం చేయకుండా, నిన్ను స్తోత్రం చేసేటువంటి శక్తి లేదు. అయినప్పటికీ కూడా ఎందుకు ఆళ్వారే మీరు స్తోత్రం చేయడం మొదలు పెట్టారు అంటారా? నిన్ను స్తోత్రం చేయకుండా నేను జీవించి ఉండలేనయ్యా పెరుమాళే అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసనలో. యానుం ఏత్తి ఏజులగముం ఏత్తి పెన్నయ్యం తానుం ఏత్తి உன் தன்னை ஏத்த ஏத்த வெங்கெய்தும் தேனும் பாலும் கண்ணலும் அமுதமாகி தித்திப்பா யானும் எம்பிரானையே ஏத்தினேன் யானும் வானே. ஆழ்வார் எம்பெருமானார் ஜெய